ప్రీవియస్ లెసన్లో మనం ఇచ్చిన యాక్టివిటీస్కి కరస్పాండింగ్ డ్యూరేషన్స్కి నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసి ఎర్లియస్ట్ స్టార్ట్ టైం అండ్ లేటెస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేసి క్రిటికల్ పాత్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో టేబుల్ డ్రా చేసి అందులో ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ అండ్ ఫ్లోట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం టేబుల్ని ఎలా డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ కాలమ్ ఈజ్ యాక్టివిటీ, సో యాక్టివిటీ అండ్ సెకండ్ కాలమ్ ఈజ్ డ్యూరేషన్. సో ఈ రెండు కాలమ్స్ కూడా మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చి ఉంటాడు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. సో టోటల్ 11 యాక్టివిటీస్. సో 1 to 2, 2 to 3, 2 to 4. సో 11 యాక్టివిటీస్, వాటి కరస్పాండింగ్ డ్యూరేషన్స్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో నెక్స్ట్ ఈఎస్టీ. సో ఈఎస్టీ అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, ఈఎఫ్టీ అంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైం, ఎల్ఎస్టీ అంటే లేటెస్ట్ స్టార్ట్ టైం, ఎల్ఎఫ్టీ అంటే లేటెస్ట్ ఫినిష్ టైం. సో ఈఎస్టీ అంటే ఎంత తొందరగా ఈ యాక్టివిటీని స్టార్ట్ చేయొచ్చు, ఈఎఫ్టీ అంటే ఎంత తొందరగా ఈ యాక్టివిటీని ఫినిష్ చేయొచ్చు, ఎల్ఎస్టీ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అనే యాక్టివిటీ తీసుకుంటే ఈ యాక్టివిటీని ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎల్ఎఫ్టీ అంటే ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ we will see what is EJ, and then we will see how to calculate total float and then free float. So first we will write EST and LFT. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈచ్ యాక్టివిటీకి కూడా ఈఎస్టీ, ఎల్ఎఫ్టీ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి ఉన్నాం. ఓకే, ఇప్పుడు చూడండి 1 to 2 అనే యాక్టివిటీకి 1 అనేది స్టార్టింగ్, 2 అనేది ఫినిషింగ్. 1 అనేది స్టార్టింగ్, 2 అనేది ఫినిషింగ్. సో మనకేం కావాలి, ఈఎస్టీ కావాలి, అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం కావాలి. సో ఎప్పుడైతే స్టార్ట్ కావాలో మనం చూడండి 1 to 2కి అయితే స్టార్ట్ 1, 2 to 3కి ఈ యాక్టివిటీకి స్టార్టింగ్ పాయింట్ 2, 2 to 4కి స్టార్టింగ్ పాయింట్ 2, 2 to 5కి స్టార్టింగ్ పాయింట్ 2. సో అలా ఈచ్ యాక్టివిటీలో మనం ఈఎస్టీ ఇక్కడ నోట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర చూడాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అనే యాక్టివిటీకి ఈఎస్టీ మనం రాయాలి. సో నెట్వర్క్ డయాగ్రామ్లో 1 to 2 అనే యాక్టివిటీకి చూడండి కింద ఉన్న బాక్స్ ఏమో ఈఎస్టీ, పైన ఉన్న బాక్స్ ఏమో ఎల్ఎఫ్టీ. సో మనకేం కావాలి, స్టార్టింగ్ దగ్గర ఈఎస్టీ కావాలి. సో 1 to 2 దగ్గర స్టార్ట్ పాయింట్ 1, సో ఆ స్టార్ట్ పాయింట్ దగ్గర ఈఎస్టీ కావాలి. సో వాల్యూ ఎంత, 0. సో 1 to 2కి ఈఎస్టీ వాల్యూ 0, 1 to 2కి ఈఎస్టీ వాల్యూ 0. అండ్ దెన్ 2 to 3. సో చూడండి 2 to 3కి, 2 to 5కి, 2 to 4కి స్టార్ట్ పాయింట్ ఏది, 2. సో స్టార్ట్ పాయింట్ దగ్గర ఈఎస్టీ వాల్యూ ఎంత, 4. సో 2 to 3కి ఈఎస్టీ వాల్యూ 4, 2 to 4కి కూడా ఈఎస్టీ వాల్యూ 4, 2 to 5 కూడా ఈఎస్టీ వాల్యూ 4. ఎందుకంటే ఈ 3 యాక్టివిటీస్కి కూడా స్టార్టింగ్ పాయింట్ అనేది 2. సో 2 దగ్గర ఈఎస్టీ వాల్యూ అంతా 4. సో సింపుల్, స్టార్టింగ్ పాయింట్ చూసుకుంటారు, ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈఎస్టీ చూసుకుంటారు, దట్స్ ఇట్. నెక్స్ట్ 3 to 6. సో 3 to 6కి స్టార్టింగ్ పాయింట్ 3. సో 3 to 6. సో 3 to 6కి స్టార్టింగ్ పాయింట్ 3. సో 3 దగ్గర ఈఎస్టీ 8. సో 3 దగ్గర ఈఎస్టీ 8. అండ్ దెన్ 5 to 6. సో 5 to 6కి, 5 to 7కి స్టార్టింగ్ పాయింట్ 5. సో 5 to 6, 5 to 7 స్టార్టింగ్ పాయింట్ 5. సో 5 దగ్గర ఈఎస్టీ 10. సో 5 to 6కి ఈఎస్టీ వాల్యూ 10, 5 to 7కి కూడా ఈఎస్టీ వాల్యూ 10. అండ్ దెన్ 4 to 7. సో 4 to 7కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, 4. సో 4 దగ్గర ఈఎస్టీ వాల్యూ ఎంత, 9. అండ్ దెన్ 6 to 8. 6 to 8కి స్టార్టింగ్ పాయింట్, 6 to 8కి స్టార్టింగ్ పాయింట్ 6. సో 6 దగ్గర మనకి ఈఎస్టీ వాల్యూ 17. అండ్ దెన్ 7 to 8. 7 to 8కి స్టార్టింగ్ పాయింట్ 7. సో 7 దగ్గర మనకి ఈఎస్టీ వాల్యూ 18. అండ్ దెన్ 8 to 9. సో 8 to 9కి స్టార్టింగ్ పాయింట్ 8. సో 8 దగ్గర ఈఎస్టీ వాల్యూ 25. నెక్స్ట్ ఎల్ఎఫ్టీ. ఎల్ఎఫ్టీ వాల్యూస్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఎల్ఎఫ్టీ వాల్యూస్ రాసేటప్పుడు సో చూడండి ఇది ఫినిషింగ్, ఇదేంటి ఫినిషింగ్. ఈఎస్టీ అంటే స్టార్టింగ్, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. ఇది లేటెస్ట్ ఫినిష్ టైం. సో ఫినిషింగ్. సో 1 to 2లో ఫినిషింగ్ అంటే 2, 2 to 3లో ఫినిషింగ్ అంటే 3, 2 to 4లో ఫినిషింగ్ అంటే 4, 2 to 5లో ఫినిషింగ్ అంటే 5. సో ఇప్పుడు మనం ఎల్ఎఫ్టీ వాల్యూస్ అంటే పై బాక్స్లో ఉన్న వాల్యూస్ ఎక్కడ చూడాలి, ఫినిషింగ్ దగ్గర చూడాలి.
సో 1 to 2 అనే యాక్టివిటీకి 2 అనేది ఫినిషింగ్. సో 2 దగ్గర ఎల్ఎఫ్టీ చూడాలి. సో 1 to 2కి 2 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 4. ఎల్ఎఫ్టీ వాల్యూ 4. అండ్ దెన్ 2 to 3. సో 2 to 3కి ఫినిషింగ్ పాయింట్ 3. 2 to 3కి ఫినిషింగ్ పాయింట్ 3. సో 3 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 14. 3 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 14. నెక్స్ట్ 2 to 4. సో 2 to 4కి ఫినిషింగ్ పాయింట్ 4. సో 4 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 13. ఎల్ఎఫ్టీ వాల్యూ 13. 2 to 5కి ఫినిషింగ్ పాయింట్ 5. సో 2 to 5. 2 to 5కి ఫినిషింగ్ 2 to 5కి ఫినిషింగ్ పాయింట్ 5. సో 5 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 10. ఎల్ఎఫ్టీ వాల్యూ 10. దెన్ 3 to 6, 5 to 6 ఈ రెండింటికి కూడా ఫినిషింగ్ పాయింట్ 6. సో చూడండి 3 to 6, 5 to 6 రెండింటికి ఫినిషింగ్ పాయింట్ 6. సో 6 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 20. సో మనం 3 to 6కి ఎల్ఎఫ్టీ వాల్యూ 20 వేయచ్చు. అలాగే 5 to 6 కూడా ఎల్ఎఫ్టీ వాల్యూ 20 వేయచ్చు. నెక్స్ట్ 5 to 7, 4 to 7 ఈ రెండింటికి కూడా ఫినిషింగ్ పాయింట్ 7. సో 5 to 7, 4 to 7 సో ఈ రెండింటికి ఫినిషింగ్ పాయింట్ 7. సో 7 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 18 పై బాక్స్లో ఉన్నది. సో 18. నెక్స్ట్ 6 to 8, 7 to 8 ఈ రెండింటికి కూడా ఫినిషింగ్ పాయింట్ 8. సో 6 to 8, 7 to 8 ఈ రెండింటికి ఫినిషింగ్ పాయింట్ 8. 8 దగ్గర ఎల్ఎఫ్టీ ఈ బ్లూ కలర్ నెంబర్ దట్ ఈస్ 25. 25. And for 7 to 8 also it is 25. And then 8 to 9. So 8 to 9కి ఫినిషింగ్ పాయింట్ 9. సో 9 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 34. 34. So this is how we will write EST and LFT. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఉన్న EFT, LST సింపుల్గా వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫస్ట్ 1 to 2 అనే యాక్టివిటీకి స్టార్టింగ్ పాయింట్ 0. ఓకే 0 days దగ్గర స్టార్ట్ చేసాం. సో దీనికి ఇది కంప్లీట్ చేయడానికి కావాల్సిన డ్యూరేషన్ ఎంత 4 days. సో సింపుల్ ఫినిషింగ్ కావాలి అంటే స్టార్టింగ్ టైంకి డ్యూరేషన్ యాడ్ చేస్తాం. స్టార్టింగ్ టైంకి డ్యూరేషన్. సో సింపుల్గా ఇది మీరు గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి. EFT ఈజ్ ఈక్వల్ టు EST ప్లస్ డ్యూరేషన్. EFT ఈజ్ ఈక్వల్ టు EST ప్లస్ డ్యూరేషన్. అదే LST కావాలి అంటే మనకి ఫినిషింగ్ టైం తెలుసు, నాకు స్టార్టింగ్ టైం కావాలి. సో ఇక్కడ ఏం తెలుసు స్టార్టింగ్ టైం తెలుసు, ఫినిషింగ్ టైం కావాలి. సో డ్యూరేషన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఫినిషింగ్ టైం తెలుసు, నాకు స్టార్టింగ్ టైం కావాలి. సో డ్యూరేషన్ని మైనస్ చేస్తాను. సో ఇక్కడ EST ఎలా వస్తుంది EFT ఎలా వస్తుంది 0 plus 4. సింపుల్ 0 plus 4. సో 0 plus 4 is 4. సో ఇక్కడ మీకు ఇది ఎలా వచ్చింది అంటే నేను ఇక్కడ జస్ట్ రాస్తున్నా 0 plus 4. నెక్స్ట్ 4 plus 4. నెక్స్ట్ 5 plus 4 plus 5. చూడండి 4 plus 5 and then 4 plus 6 and then 8 plus 6 and then 10 plus 7 and then 10 plus 8. ఈ రెడ్ కలర్తో నేను రాస్తున్నాను, మీరు యాక్చువల్గా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థమవుతుందని నేను రాస్తున్నాను. సో 9 plus 5, 17 plus 5, 18 plus 7 and then 25 plus 9. సో ఇప్పుడు 4 plus 4 is 8, 4 plus 5 is 9. ఏమీ లేదు, స్టార్టింగ్ టైంకి డ్యూరేషన్ యాడ్ చేస్తున్నాను అంతే. సో 4 plus 6 10, 8 plus 6 14, 10 plus 7 17, 10 plus 8 18, 9 plus 5 14, 17 plus 5 22, 18 plus 7 25, 25 plus 9 34. సో నెక్స్ట్ LST మనకు కావాలి. ఏం కావాలి LST. సో LST కావాలి అంటే ఫినిషింగ్ టైంలోంచి డ్యూరేషన్ మైనస్ చేయాలి. సో 4 minus 4. సో చూడండి దిస్ ఇస్ 4 minus 4 and then 14 minus 4 and then 13 minus 5 and then 10 minus 6, 20 minus 6, 20 minus 7, 18 minus 8, 18 minus 5, 25 minus 5,
25 minus 7, 34 minus 9. సో ఇప్పుడు 4 minus 4 is 0. ఇక్కడ ఉన్న వాల్యూలోంచి డ్యూరేషన్ మైనస్ చేయాలి. సో 4 minus 4 is 0. 14 minus 4 is 10. And 13 minus 5 is 8. 10 minus 6 is 4. And then 20 minus 6 is 14. 20 minus 7 is 13. 18 minus 8 is 10. And then 18 minus 5 is 13. 25 minus 5 is 20. 25 minus 7 is 18. 34 minus 9 is 25. So this is how we calculate EFT and LST. సో ఈఎఫ్టీ కావాలి అంటే స్టార్టింగ్ టైం మనకు తెలుసు, దానికి డ్యూరేషన్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫినిషింగ్ టైం మనకు తెలుసు, స్టార్టింగ్ టైం కావాలి అంటే ఈ ఫినిషింగ్ టైంలోంచి డ్యూరేషన్ మైనస్ చేయాలి. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఈజీ క్యాలిక్యులేట్ చేసే ముందు టోటల్ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో టోటల్ ఫ్లోట్ ఈజ్ సింపుల్. సో టోటల్ ఫ్లోట్ అంటే ఏమీ లేదు, ఒక వర్క్ని మనం డిలే చేయడానికి పాసిబిలిటీ ఉందా, ఒకవేళ ఉంటే ఎంత టైం డిలే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 to 3 చూడండి, 2 to 3. సో ఈ యాక్టివిటీని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు అంటే 4th డే స్టార్ట్ చేయొచ్చు. ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు అంటే 10th డే స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎన్ని డేస్ డిలే చేయడానికి పాసిబిలిటీ ఉంది, 6 days డిలే చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అదే టోటల్ ఫ్లోట్. సో ఒక యాక్టివిటీని మనం ఎన్ని డేస్ డిలే చేయగలము దాన్ని టోటల్ ఫ్లోట్ అంటాం సింపుల్గా. సో ఏం లేదు, ఎయిదర్ ఎల్ఎస్టీ మైనస్ ఎల్ఎఫ్టీ చేయాలి, ఎల్ఎస్టీ మైనస్ ఎల్ఎఫ్టీ లేదా ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ. స్టార్టింగ్ టైం రెండు మైనస్ చేయండి లేదా ఫినిషింగ్ టైంలు రెండు మైనస్ చేయండి. సో మీరు ఏది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ టైమ్స్ మైనస్ చేస్తున్నాను. సో 0 minus 0 is 0. 10 minus 4 is 6. అంటే ఈ 2 to 3 అనే యాక్టివిటీని మనం 6 days డిలే చేసినా సరే మనకి ప్రాబ్లం ఏమి రాదనమాట. అంటే టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 8 minus 4 is 4. నెక్స్ట్ 4 minus 4 is 0. 14 minus 8 is 6. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ చేసిన అదే వాల్యూస్ వస్తాయి. 4 minus 4 చేసిన 0 అంది ఇక్కడ రాసాను. ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ ఇది చేసినా పర్లేదు, ఆర్ ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ. సో నెక్స్ట్ 14 minus 8 చేసిన 6 వస్తుంది. 13 minus 9 చేస్తే 4. 10 minus 10 0. 20 minus 14 6. సో 13 minus 10 is 3. నెక్స్ట్ 10 minus 10 is 0. 13 minus 9 is 4. నెక్స్ట్ 20 minus 17 is 3. 18 minus 18 is 0. 25 minus 25 is 0. సో అంటే ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీని మీరు అసలు డిలే చేయడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీని 6 days డిలే చేయొచ్చు. థర్డ్ యాక్టివిటీని 4 days డిలే చేయొచ్చు. ఫోర్త్ యాక్టివిటీ ఇక్కడ మీకు సింపుల్, టోటల్ ఫ్లోట్ ఎప్పుడైతే మీకు 0 ఉందో ఆ యాక్టివిటీని మీరు డిలే చేయలేరు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి కంప్లీట్ చేయాలి. సో అందుకే వాటిని ఏమంటారంటే క్రిటికల్ ఈవెంట్స్ అంటాం, ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్ అంటాం. సో సింపుల్, ఏ యాక్టివిటీస్కి అయితే టోటల్ ఫ్లోట్ 0 ఉంటుందో అంటే ఆ యాక్టివిటీని మనం డిలే చేయలేమన్నమాట. సో అలాంటి యాక్టివిటీస్ని ఏమంటారంటే క్రిటికల్ యాక్టివిటీస్ అంటారు, క్రిటికల్ యాక్టివిటీస్. సో ఇక్కడ చూడండి, ఈ యాక్టివిటీని 6 days డిలే చేయొచ్చు, ఇక్కడ దీన్ని 3 days డిలే చేయొచ్చు, ఇక్కడ 4 days డిలే చేయొచ్చు, దీన్ని 3 days డిలే చేయొచ్చు. బట్ టోటల్ ఫ్లోట్ 0 ఉన్న వాటిని మనం డిలే చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. సో ఇది టోటల్ ఫ్లోట్. సో టోటల్ ఫ్లోట్ అంటే సింపుల్, ఒక యాక్టివిటీని మనం ఎన్ని డేస్ డిలే చేయొచ్చు. నెక్స్ట్ ఈజే. సో ఈజే చూడండి, ఇక్కడ దీన్ని I to J అనుకుంటే, అంటే 1 to 2. సో I అనేది స్టార్టింగ్, J అనేది ఫినిషింగ్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఈజే కావాలి, అంటే ఫినిషింగ్ దగ్గర ఈఎస్టీ కావాలి, సో సింపుల్, 1 to 2కి ఫినిషింగ్ 2. సో 2 దగ్గర నాకు ఈఎస్టీ కావాలి. చూడండి, 1 to 2కి ఫినిషింగ్ 2 దగ్గర నాకు ఈఎస్టీ వాల్యూ కావాలి. సో ఈఎస్టీ వాల్యూ ఇస్ 4. సో దట్ ఈస్ 4. నెక్స్ట్ 2 to 3కి ఫినిషింగ్ వాల్యూ 3.
ఫినిషింగ్ పాయింట్ 3. సో ఈ 3 దగ్గర నాకు ఈఎస్టీ వాల్యూ కావాలి. సో 2 to 3కి ఈఎస్టీ వాల్యూ ఈజ్ 8. సో ఈ కింద బాక్స్లో రెడ్ కలర్తో రాసింది ఈఎస్టీ వాల్యూస్ 8. నెక్స్ట్ 2 to 4కి ఫినిషింగ్ 4. చూడండి 2 to 4కి ఫినిషింగ్ 4. సో 4 దగ్గర ఈఎస్టీ 13. 4 దగ్గర ఈఎస్టీ 13. నెక్స్ట్ 2 to 5. 2 to 5కి ఈఎస్టీ 10. సారీ కింద బాక్స్లో ఉన్నది 10. 2 to 5కి 5 దగ్గర 10. 3 to 6కి ఫినిషింగ్ పాయింట్ 6. సో చూడండి 5 to 6 కూడా ఫినిషింగ్ పాయింట్ 6. అంటే 6 దగ్గర మనకి ఈఎఫ్టీ కావాలి, సారీ ఈఎస్టీ కావాలి. సో 3 to 6, 5 to 6. సో 6 దగ్గర ఈఎస్టీ వాల్యూ 17. సో 3 to 6కి మనం 17 రాసుకోవచ్చు, అలాగే 5 to 6 కూడా 17 రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 to 7. చూడండి 5 to 7, 4 to 7 రెండింటికి కూడా ఫినిషింగ్ పాయింట్ 7. సో 5 to 7, 4 to 7 ఫినిషింగ్ పాయింట్ ఇస్ 7. ద ఈఎస్టీ వాల్యూ అట్ 7 ఇస్ 18. సో 7 దగ్గర ఈఎస్టీ వాల్యూ 18. సో ఈ రెండింటికి కూడా మనం ఈజే వాల్యూ 18 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 to 8, 7 to 8. సో రెండింటికి చూడండి 6 to 8కి 7 to 8 కూడా ఫినిషింగ్ పాయింట్ 8. సో 8 దగ్గర ఈఎస్టీ వాల్యూ ఇస్ 25. సో 6 to 8కి 25 రాసుకోవచ్చు, 7 to 8కి కూడా మనం 25 రాసుకోవచ్చు. నెక్స్ట్ 8 to 9. సో 8 to 9కి ఫినిషింగ్ పాయింట్ 9. సో 9 దగ్గర ఈఎస్టీ వాల్యూ 34. సో దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ ఈజే. సో ఈజే అంటే ఏంటి? ఫినిషింగ్ పాయింట్ దగ్గర ఈఎస్టీ వాల్యూ కావాలి అంతే. ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్. సో ఫ్రీ ఫ్లోట్ ఎలా వస్తుంది? ఈజే మైనస్ ఈఎఫ్టీ, ఈజే మైనస్ ఈఎఫ్టీ. సో 4 minus 4 0. నెక్స్ట్ 8 minus 8 0. మళ్ళీ చెప్పాను చూడండి, ఈజే మైనస్ ఈఎఫ్టీ, ఈజే 8 మైనస్ ఈఎఫ్టీ 8 0. సో 8 minus 8 is 0. నెక్స్ట్ 13 minus 9 4. నెక్స్ట్ 10 minus 10 0. 17 minus 14 13. 17 minus 17 0. 18 minus 18 0. Next 18 minus 14 4. Next 25 minus 22 3. 25 minus 25 0. Next 8 to 9 EJ 34 minus 34 0. సో దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ ఫ్రీ ఫ్లోట్. సో ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి 2 to 4 ఉంది. 2 to 4 తర్వాత యాక్టివిటీ ఏమొస్తుందంటే చూడండి 2 to 4 దెన్ 4 to 7. ఎందుకంటే 2 నుంచి 4, 4 తర్వాత 4 నుంచి 7. సో ఇప్పుడు 4 to 7ని డిస్టర్బ్ చేయకుండా, 4 to 7ని మనం డిస్టర్బ్ చేయకుండా ఈ 2 to 4 అనే యాక్టివిటీని ఎన్ని డేస్ డిలే చేయొచ్చు అంటే 4 days డిలే చేయొచ్చు. 4 days డిలే చేయొచ్చు. సో ఇలా డిలే చేయడం వల్ల ఆ నెక్స్ట్ యాక్టివిటీకి ఎటువంటి ఎఫెక్ట్ పడదనమాట. అర్థమైంది? సో దాన్ని ఫ్రీ ఫ్లోట్ అంటాం. సో టోటల్ ఫ్లోట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ డిలే చేస్తే టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మారిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 day డిలే చేస్తే ప్రాజెక్ట్ డ్యూరేషన్ 35 అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ 34 days ఉన్నాయి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి. సో ఇక్కడ డిలే చేయడానికి పాసిబిలిటీ లేని చోట మనం డిలే చేస్తే ఇక్కడ 1 day డిలే చేస్తే 1 day ఎక్స్ట్రా పెరుగుద్ది. 2 days డిలే చేస్తే 2 days ఎక్స్ట్రా పెరుగుతుంది. సో దట్ ఈస్ టోటల్ ఫ్లోట్ అండ్ ఫ్రీ ఫ్లోట్. సో ఫ్రీ ఫ్లోట్ అంటే సింపుల్, నెక్స్ట్ యాక్టివిటీకి డిస్టర్బెన్స్ లేకుండా ముందులో ఉన్న యాక్టివిటీని మనం ఎన్ని డేస్ డిలే చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 4 అనే యాక్టివిటీని ఈ 4 to 7, ఎందుకంటే చూడండి 2 to 4 తర్వాత 4 to 7 నెక్స్ట్ యాక్టివిటీ, ఆ 4 to 7 డిస్టర్బ్ అవ్వకుండా ఈ 2 to 4ని 4 days డిలే చేయొచ్చు. సో మీకు ఇదేమీ అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఈ టేబుల్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటే మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. సో మనం ఏం నేర్చుకున్నామంటే సో నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, క్రిటికల్ పాత్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ, టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది నేర్చుకున్నాం.